హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. నా భార్య పోయిన తర్వాత కొడుకు కోడలు నాకు అస్తమానం పనులు చెప్పసాగారు. నేను ఖాళీగా ఉండటం వీళ్లకు అస్సలు ఇష్టం లేదు అని అనుకున్నాను. ఒకరోజు వాళ్ళ మనసులోని ఆంతర్యం బయటపడిన రోజు వెక్కి వెక్కి ఏడ్చాను. నా స్నేహితుడు శివరాంకు వచ్చిన పరిస్థితి నాకు రాకూడదని నా కొడుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అసలు శివరాంకి ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. తాతయ్య, బస్సు వచ్చేసింది. పిల్లల అరుపుకు ఈ లోకంలోకి వచ్చాను. హడావిడిగా పిల్లలిద్దరినీ స్కూల్ బస్ ఎక్కించాను. వారి బుట్టలు బ్యాగులు సీటు కింద పెట్టే పనిలో నేనుండగా నా మెడ చుట్టూ తమ చిన్ని చేతులు బిగించి నా మొహాన్ని ముద్దులతో నింపారు ఇద్దరు. బై తాతయ్య అని కిలకిలా నవ్వుతూ బస్సు లోపలికి పరిగెత్తారు. మనసు దూదిపింజ అయ్యింది. కాసేపు అలసట మటుమాయం అయింది. వెనక్కి తిరుగుతుండగా, కాస్త బస్సు ఆపండి అంకుల్ అంటూ వెనక నుండి ఓ ఆడగొంతు అభ్యర్థన. అది నా స్నేహితుడు శివరాం కోడలు సుమది. కాలనీ రోడ్లు ఇరుకుగా ఉండటం మూలాన స్కూల్ బస్సులు లోపలికి రాలేవు. 1/2 కిలోమీటర్ నడిచి మెయిన్ రోడ్డు మీద అరగంట బస్సు కోసం వెయిట్ చేయక తప్పని పరిస్థితి. సుమ దాదాపుగా పిల్లల్ని లాక్కొస్తున్నట్లుగా పరిగెత్తుకొచ్చి వారిని బస్సులో ఎక్కించేసింది. బస్సు కదిలేదాకా ఆగి నింపాదిగా సుమతో పాటు నడుస్తూ, ఏమ్మా ఈరోజు ఆలస్యమైనట్టుంది అంటూ ఆరా తీశాను. ఈ ఊర్లోనే ఒక పెళ్ళికి వెళ్ళాలంకుల్, ఆ ఏర్పాట్లలో పడి అంటూ నవ్వింది. కనీసం బస్ ఎక్కించే పని అయినా మా శివరాం గాడికి పురమాయించలేకపోయావా అన్నాను సాలోచనగా. ఈ వయసులో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంకుల్ అంటూ వాళ్ళ ఇంటి బాట పట్టింది. ఎంతైనా శివరాం అదృష్టవంతుడు అనిపించింది. కొడుకు కోడలు ఒక్క పని చెప్పరు తనకు. ఈ ఒక్క విషయంలో తప్ప చాలా విషయాల్లో నాకు శివరాంకు పోలిక ఉంటుంది. ఇద్దరం పనిచేసింది ఒక ఆఫీసులోనే. ఇద్దరికీ ఒక్కడే మగ సంతానం. వారికి 2 పిల్లలు. ఆ నలుగురు కూడా ఒకే స్కూల్లో చదువుతారు. శివరాం భార్య 2 ఏళ్ల కిందట కాలం చేస్తే నా భార్య వరలక్ష్మి ఈ మధ్య నాకు దూరం అయ్యింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఫోటోలో ఎదురుగా నవ్వుతూ నా భార్య. తన జ్ఞాపకాల పరిమళం నన్ను తాకింది. తాను సాదాసీదా ఇల్లాలుగానే నా జీవితంలోకి ప్రవేశించింది. ఆ తర్వాతే తనేంటో అర్థమైంది నాకు. మా ఊర్లో మాది ఓ లంకంత కొంప. ఇంటికి సరిపోయేంత జనం. బండెడు చాకిరీ నవ్వుతూ చేసేది. గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చేది. అతి కష్టం మీద పొదుపు చేసి కొంత డబ్బు దాచుకునేది. అది తాను చీరలో నగలో కొనుక్కోవడానికి అనుకుంటే పొరపాటు పడినట్లే. అనాథ వృద్ధుల అవసరాలు తీర్చడానికి. అవును, మీరు విన్నది నిజమే. మా బాబు పుట్టినరోజుతో సహా మా ముగ్గురి పుట్టినరోజులు, మా పెళ్లి రోజు వృద్ధాశ్రమంలో ఆ ముసలి వాళ్ళ మధ్య జరిగేవి. వృద్ధులు అంటే తనకెంతో జాలి, దయ. దానికి ఒక కారణం ఉంది. వరలక్ష్మి పెళ్లి తర్వాత తనతో పాటు అదృష్టలక్ష్మిని కూడా మెట్టినింటికి తెచ్చుకుంది. ఇలా ఎందుకన్నానంటే, మా పెళ్లి తర్వాత ఆమె పుట్టింట్లో దరిద్రమే తాండవించింది. ఆమె తల్లిదండ్రులు కూడా వారి చివరి రోజులలో కొడుకుల నిరాదరణకు గురై ఆ దిగులుతోనే చనిపోయారు. నా వరం బాధ చూడలేక వారిని నా దగ్గరికి తెచ్చుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నాకున్న బాధ్యతలు నన్ను ఆ పని చెయ్యనివ్వలేదు. అందుకే వరలక్ష్మి ఆ వృద్ధులలో తన తల్లిదండ్రులను చూసుకుంటుంటే నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు. వరలక్ష్మి తన తల్లిగారి ఇంటి నుండి పెద్దగా పెట్టుపోతలకు నోచుకోలేదు. పెద్ద సంసారం కాబట్టి నేను కొనిచ్చేది తక్కువే. అందుకే మనం కాస్త కుదురుకున్నాక దాన ధర్మాల సంగతి చూద్దాం వరం. కనీసం ఇలాంటి ప్రత్యేక సందర్భాలకు అయినా చీరలో నగో కొనుక్కో అనేవాడిని. మనిషికి చావు చెప్పిరాదు కదండి. మంచి పనిని దాటవేసుకుంటూ వెళితే మన చివరి రోజులలో ఒకరి చేత సేవ చేయించుకునే పరిస్థితికి వస్తాం కానీ ఒకరికి సేవ చేసే సత్వ మనకు ఎక్కడుంటుంది అనేది. అలాంటి ఉన్నత భావాలు ఉన్న నా వరలక్ష్మి పుట్టినరోజు ఇంకా వారం రోజులలో రానుంది. ఆమె పేరు మీద కొందరు వృద్ధులకు అన్నదానం చేయాలని ఉంది. శివరాం అడిగితే చక్కని సలహాలు చెబుతాడు అనిపించింది. అందున వాడిని చూసి కూడా చాలా రోజులయ్యింది. శివరాం పెరట్లో మామిడి చెట్టు కింద కబుర్లు అనుకోగానే నా అడుగులు ఉత్సాహంగా వాళ్ళ ఇంటివైపు పడ్డాయి. శివరాం ఇంటి గేటు తీసే ఉంది. కానీ ఇంటికున్న తాళం నన్ను వెక్కిరించింది. నిరాశగా వెనక్కి మలుతూ యథాలాపంగా మామిడి చెట్టు వైపు చూశాను. ఆశ్చర్యం, అక్కడ మామిడి చెట్టు లేదు. ఆ స్థానంలో ఓ పాత రేకుల షెడ్డు వెలిసింది. దగ్గరికి వెళ్ళి చూదును కదా, షెడ్డు లోపల ఒక నులక మంచం, దానిమీద మూలుగుతున్న ఒక ఆకారం.
పోల్చుకునే ప్రయత్నం చేశాను. ఒక్కసారిగా గుండె ఆగినట్టయింది. అది శివరాం. శివ అని పిలిచాను. పిలుపు నూతిలోంచి వచ్చినట్లు నాది నాకే వినిపించలేదు. కానీ వాడికి వినిపించింది. బలవంతంగా కళ్ళు తెరిచాడు. వాడి కళ్ళలో తడి. జారిపోయే గుండెను చిక్కబట్టుకొని అడిగాను, ఎలా ఉన్నావురా అని. అక్కడ పరిస్థితి చూసి కూడా నేను అలాంటి ప్రశ్న వేయొచ్చా? ఊహు. మన దురదృష్టమేంటో గాని ఆప్తుల దగ్గరే అవసరమైన మాటలకు కరువు వస్తుంది. వాడి నుండి సమాధానాన్ని ఆశించకుండా ఏమైనా తిన్నావా అని అడిగాను. తల తిప్పి చూశాడు. పాత స్టూల్ పైన ఒక పళ్ళెంలో అన్నం, కూర, ఆ పక్కనే నీళ్లు పెట్టి ఉన్నాయి. నేను వంటింట్లోకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదురా, మా కోడలే ప్లేట్ చేతికి అందిస్తుంది అని శివరాం గొప్పగా చెప్పేవాడు. అంటే ఇలాగా? వంటింట్లోకి ఏం కర్మ? వాడిని అసలు ఇంట్లోకి రానియడం లేదు వాడి కొడుకు కోడలు. నాకు ఇప్పుడిప్పుడే విషయం కాస్త అర్థమవుతోంది. శివరాం భార్య పోయాక టైంకి తిండి పెట్టేవారు, మందులిచ్చేవారు లేక సిగరెట్లకు, మందుకు అలవాటు పడ్డాడు. అది కాస్త జబ్బు పేరుతో వాడిని మంచం పట్టించింది. అందుకే వాడు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు. కనీసం నీ కొడుకైనా నీకు ట్రీట్మెంట్ ఇప్పించి నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని లేదారా అన్నాను బాధగా. నా గురించి బాధపడటానికి నీలా నా కొడుక్కి ఉద్యోగం ఇప్పించలేదు, ఇల్లు కూడా కట్టించలేదు కదరా అన్నాడు అంతకన్నా బాధగా. నిజానికి తండ్రి కొడుకుల మధ్య ఉండాల్సింది బాంధవ్యమా లేక వ్యాపారమా? కొద్దిసేపు మా మధ్య మౌనం రాజ్యమేలింది. వాడి మాటల వెనుక ఉన్న పరమార్థంలోకి వెళితే, నిజానికి నేను డయాబెటిక్ పేషెంట్ని. 10 ఏళ్ల కిందటే నాకు చూపు మందగించింది. చేసేది డిఈఓ ఆఫీసులో ఉద్యోగం. ఊపిరి సలపని పని. ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోయేవాడిని. ఆఫీసులో దగ్గరే ఉండి నా బాధ చూసినవాడు కాబట్టి శివరాం నా భార్య సహాయంతో నచ్చజెప్పి నా చేత బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించాడు. నా స్థానంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నా కొడుకు ఒక చిన్న పోస్టుతో ప్రభుత్వ ఉద్యోగిగా మారాడు. శివరాం బలవంతం మీద రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులతో శివరాం ఉండే కాలనీలోనే ఒక కొత్త ఇల్లు కొని అందులో ప్రవేశించడం జరిగింది. నా కోసం ఇంత చేసిన శివరాం ఇలాంటి పరిస్థితికి రావడానికి ఒక విధంగా నేను కూడా కారణమేమో. కనీసం తన ఒంటరితనాన్ని దూరం చేసే ప్రయత్నమన్నా నేను చేసి ఉండాల్సింది అనిపించింది. శివరాంని లేపి బలవంతంగా వాడి చేత 2 ముద్దలు అన్నం తినిపించి కబుర్లు చెబుతూ వాడు నిద్రలోకి జారుకున్నాక ఇంటిబాట పట్టాను. శివరాం కొడుకుని గట్టిగా మందలించి మార్చాలని, వాడి సమస్యకో పరిష్కార మార్గం వెతకాలని ఆ క్షణమే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇంటికి వెళ్ళేసరికి నా కోడలు వందన గుమ్మంలో నా కోసమే ఎదురు చూస్తుంది. ఎక్కడికి వెళ్ళారు మామయ్య? పొద్దుపోయింది, రండి భోజనం చేద్దురు అంది. శివరాం ఆరోగ్యం బొత్తిగా బాగా లేదమ్మా, చూడడానికి వెళ్ళాను అన్నాను. అంతకు మించి అక్కడి విషయాలేవి తనతో చెప్పాలనిపించలేదు. ఒకవేళ చెబితే నా కోడలు కూడా సుమలా మారిపోతుందని భయం వల్ల కావచ్చు. భోజనం అయ్యాక కాస్త కునుకు తీద్దామనుకున్నాను. కానీ శివరాం గురించిన ఆలోచనలు నాకు నిద్రను దూరం చేశాయి. లేచి టీవీ చూద్దామనుకున్నా. మనసు దానిమీద కూడా లగ్నం కావడం లేదు. మామయ్య, కాస్త ఏమనుకోకుండా రాత్రి వంటకి ఏమైనా కూరగాయలు పట్టుకురాగలరా అంది మా కోడలు. నేను ఖాళీగా కూర్చోవడం వీళ్ళకు నచ్చదు. ఒక ఫోన్ చేస్తే చాలు, నా కొడుకు ఆఫీసు నుండి వచ్చేటప్పుడు కావలసినవి పట్టుకొస్తాడుగా. ఊహు, ఏం చేస్తాను? మారు మాట్లాడకుండా చెప్పులు వేసుకొని బ్యాగ్ తీసుకొని మార్కెట్కు బయలుదేరాను. నా వరలక్ష్మి ఉన్నప్పుడు నన్ను ఒక్క పని చేయనిచ్చేది కాదు. ఆఫీసు, టీవీ, శివరాం ఈ మూడింటితోనే పొద్దు గడిచిపోయేది. ఏమాత్రం ఆలోచించకుండా పని మీద పని చెప్పేస్తోంది వందన. తాను పరాయి పిల్లేం కాదు, స్వయానా నా చెల్లెలి కూతురే. మా కొత్త ఇంటి గృహప్రవేశానికి అని వచ్చి మా బావగారు తన కూతురు వందనను నా కొడుకు సుధీర్కి చేసుకోమని అడిగాడు. స్వయానా నా చెల్లెలి భర్త అడిగేసరికి కాదనలేకపోయాను. నా మాటకు విలువిచ్చి నాకప్పుడు అలా అనిపించింది. సుధీర్ వందన మెడలో తాళి కట్టాడు. కానీ ఆ తర్వాతే తెలిసింది బంధువుల మాటల మధ్య సుధీర్ వందన ఒకరినొకరు ఇష్టపడ్డారని. మావాడు తన మేనత్తను మామను కలుసుకొని పెళ్లి విషయం నాతో మాట్లాడమని ప్రాధేయపడ్డాడు అని. వరలక్ష్మికి సుధీర్పై చాలా నమ్మకం. కానీ వాడిలో నాకు స్వార్థమే ఎక్కువ పాలు కనిపించేది. ఈ సంఘటన వాడి మీద ఉన్న నా అభిప్రాయానికి బలాన్నిచ్చింది.
ఈ విషయాలన్నీ వరలక్ష్మితో చెబుతూ అన్నాను. చూడు వరం, నేను చెప్పాను కదా, నా అనుమానం ఏమంటే ఈ పెళ్లి వెనుక ఉన్నట్టే నా రిటైర్మెంట్ వల్ల వచ్చిన డబ్బులతో ఇల్లు కొనడం వెనుక కూడా వీడి హస్తం ఉండొచ్చు. వీడి మామ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే పిల్లని ఇస్తానని మెలికపెట్టి ఉండవచ్చు. పిచ్చిగా నువ్వు ఆ శివరాం గాడు వాడి ట్రాప్లో పడి నాకు ఎసరు పెట్టారు అన్నాను అక్కసుగా. ఆపండి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడమే. పెళ్లి విషయం డైరెక్ట్గా మనతో చెప్పేందుకు వాడు భయపడి ఉండొచ్చు కదా. ఇక మీ రిటైర్మెంటు, ఇల్లు కొనడం వంటి విషయాలు నేను శివరాం అన్నయ్య కలిసి ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు. ప్రతిదీ భూతద్దంలో చూస్తారెందుకు అంటూ గయ్యమని లేచింది నాపైకి. తల్లి మనసు తప్పుగా ఎలా ఆలోచిస్తుంది చెప్పండి. తెల్లవారితే వరలక్ష్మి జయంతి. ఆ రోజున రాత్రి నా మనుమడు మనుమరాలితో హోంవర్క్ చేయించి వారిని చెరో పక్క పడుకోబెట్టుకొని కథలు చెబుతున్నాను. గుమ్మం దగ్గర అలికిడి, నాన్న అన్న పిలుపు వినిపించింది. నిద్రలోకి జారుకున్న పిల్లల్ని మెల్లగా విడిపించుకొని లేచి లైట్ వేసి చూశాను. సుధీర్ చేతిలో ఏదో కవర్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. నాన్న, ఈ అగ్రిమెంట్ చదివి నేను ఇంటు మార్కు పెట్టిన చోట సంతకాలు చేయండి. ఇదిగో మీ కళ్ళజోడు అంటూ నా చేతికి అందించి నా ముఖంలో కదిలే భావాలను కూడా గమనించకుండా వెళ్ళిపోయాడు. అవును, ఇది నేను ఊహించిందే. 2 రోజుల కిందట సుధీర్, వందన కలిసి మా సొంతూరు వెళ్ళి వచ్చారు. ఎందుకో ఏమిటో వారు నాతో చెప్పలేదు. వారి సంభాషణ మధ్య పాత ఇంటి ప్రస్తావన లీలగా వినిపించింది. అది అమ్మకానికి పెట్టి ఉంటారు అనుకున్నాను. దాని తాలూకు రిజిస్ట్రేషన్ పేపర్లన్నీ వాడి దగ్గరే ఉన్నాయి. వాళ్ళమ్మే ఇచ్చింది వాడికి. అంత గుడ్డి నమ్మకం తనది. ఈ రోజుతో ఆ ఇంటితో నాకు రుణం తీరిపోబోతుంది. కొడుకే పరాయివాడు అయినప్పుడు నాకంటూ సొంత ఆస్తులు ఎందుకని భారమైన గుండెతో అగ్రిమెంటు పేపర్లు చదవకుండానే మార్కు పెట్టిన చోట సంతకాలు చేసేశాను. ఉదయం లేవగానే అన్యమస్కంగానే నా పనులన్నీ ముగిస్తున్నాను. మాట మాత్రంగానైనా సుధీర్ తన తల్లిని గుర్తు చేసుకుంటాడు అని ఎదురు చూస్తున్నా. ఊహు, నాకు అక్కడ నిరాశ ఎదురయ్యింది. నాన్న, మన ఊరు వెళ్దాం, బయలుదేరమన్నాడు. ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు వేసేంత సమయం కూడా ఉండదక్కడ. ముందు నుండైనా మా మధ్య పొడి పొడి మాటలే. అయినా తెలియనిదేముంది, తల్లి పుట్టినరోజు కానుకగా కొడుకు ఇంటిని, తల్లిదండ్రుల జ్ఞాపకాలని అమ్మేస్తున్నాడు. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది. ఆ క్షణంలో శివరాం కొడుక్కి నా కొడుక్కి పెద్దగా తేడా లేదనిపించింది. వాడు తండ్రి రోగానికి భయపడి తండ్రిని దూరం చేసుకుంటే, వీడు డబ్బుకు ఆశపడి మా జ్ఞాపకాలనే మా నుండి దూరం చేస్తున్నాడు. ఊళ్ళోకి దిగగానే ఊరి పెద్దలు, నా బాల్య స్నేహితులు చాలామంది నా చుట్టూ గుమిగూడారు. మంచి పని చేశాను అంటూ అభినందిస్తుంటే అర్థం కాక వారితో పాటు అడుగులు కలిపాను. నేను ఆశ్చర్యంలోంచి తేరుకునే లోపే మా ఇల్లు వచ్చేసింది. ఇల్లు చక్కగా పూలతో అలంకరించి ఉంది. మా మెయిన్ డోర్కి ఎర్రని రిబ్బన్ కట్టి ఉంది. గుమ్మం పైన పెద్ద అక్షరాలతో ఒక బోర్డు. కళ్ళజోడు సరిచేసుకుంటూ చదివే ప్రయత్నం చేశాను. వరలక్ష్మి వృద్ధాశ్రమం. ఇది కళా నిజమా? సుధీర్ వైపు చూశాను. పళ్ళెంతో నా దగ్గరికి వచ్చాడు. అందులో ఒక చిన్న కత్తెర. కానిమ్మని చూపులతోనే సైగ చేశాడు. వణుకుతున్న చేతులతో రిబ్బన్ కత్తిరించి లోపలికి అడుగుపెట్టాను. ఎదురుగా గోడకి మా భార్యాభర్తలది పెద్ద సైజు ఫోటో తగిలించి ఉంది. సుధీర్ ఒక నడివయసు జంటను నా దగ్గరికి తీసుకువచ్చి పరిచయం చేస్తూ చెప్పాడు. ఈ వృద్ధాశ్రమాన్ని ఇక ముందు నడిపేది వీళ్ళే నాన్న. వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరి ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు చిన్నవైనా ఆశయం మాత్రం పెద్దది. కూలీనాలు చేసుకుని పూట గడుపుకునే కుటుంబాలలో వాళ్ళు బతికేదే కష్టం. ఇక వాళ్ళ ఇళ్లలోని ముసలివాళ్ళు మధ్యాహ్న భోజనం లేక అల్లాడిపోతున్నారు. అలాంటి వారికిక వీళ్ళిద్దరూ తమ జీతాలు వెచ్చించి ఆస్తులు అమ్మి తిండి పెడుతున్నారు. ఎవరూ లేని వృద్ధులను చేరదీస్తున్నారు. దాతల సాయం కోరుతూ పేపర్లో వీళ్ళపై వచ్చిన ఆర్టికల్ చదివాను నేను. అమ్మ వృద్ధుల బాగోగుల కోసం ఎంత తపన పడేదో మనకు తెలుసు కదా. నాయనమ్మ, తాతయ్య పోయాక ఈ ఇల్లు ఎలాగో ఖాళీగానే ఉంది కదా. వీళ్ళు ఉండేది కూడా మన జిల్లానే కాబట్టి మన వంతు సాయంగా ఈ ఇంటిని వృద్ధాశ్రమంగా వాడుకోవడానికి ఇచ్చాను. మీ జ్ఞాపకాలను మరమ్మతుల పేరుతో మరుగుపరచకూడదని, ఇంటికి మార్పులు చేర్పులు చేయకూడదనే నిబంధనను అగ్రిమెంటులో చేర్చాను. అమ్మ పుట్టినరోజు జ్ఞాపకంగా ఉండిపోవాలని ఈరోజే ప్రారంభం చేయించాను. ఇక ముందు కూడా ఈ ఆశ్రమం నడవడానికి మన చేతనైనంత సాయం చేద్దాం.
అమ్మ పేరు మీద అన్నదాన కార్యక్రమం కూడా ఉంది నాన్న. ఇంకా నా కొడుకు ఏదో చెబుతూనే ఉన్నాడు. వాడు నాతో మనసు విప్పి మాట్లాడుతున్నాడు మొదటిసారిగా. నేను వాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కూడా మొదటిసారే. ఆ రాత్రి నాకు నిద్ర పట్టడం గగనమే అయ్యింది. అదేంటో మనిషికి పట్టరాని సంతోషం కలిగినా, భరించలేని బాధ కలిగినా నిద్రే దూరమవుతుంది. బాగా అలసిపోయాను కదా, నిద్రపోయి ఉంటాను అనుకొని సుధీర్, వందన నా గురించే మాట్లాడుకుంటున్నారు. మీ నాన్నగారి గురించి మీరెంత ఆలోచిస్తారో ఈరోజే తెలిసిందండి. మరి ఎందుకండి ఆయనను అలా శ్రమ పెట్టడం? పిల్లలకు బయట ట్యూషన్స్ మాన్పించి ఆయన చేతే చదువు చెప్పిస్తున్నారు. అడపాదడపా ఆయనకు పనులు చెప్పమని నన్ను కూడా పురమాయిస్తున్నారు. మామయ్య మన గురించి తప్పుగా అనుకుంటున్నారేమో అంటూ బాధపడుతోంది వందన. ఇదంతా ఆయన కోసమే వందన. శివరాం అంకులు పరిస్థితి చూశావా? ఆంటీ చనిపోయాక ఆయనతో మాట్లాడేవారు లేక ఆయన కోడలు పిల్లల్ని కూడా దగ్గరికి రానియకపోవడంతో ఒంటరితనం భరించలేక ఆయన వ్యసనాలకు దగ్గరయ్యారు. నేను నాన్నకు ఎప్పటికీ అలాంటి పరిస్థితి రానివ్వను. అందుకే పిల్లల్ని ఆయనకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వేదో వండి పెడితే ఆయన కాదనలేక తినకూడదని, ఇష్టమైనది తెచ్చుకుంటారని కూరగాయలు తెచ్చే పని ఆయనకే అప్పగించమన్నాను. ఆయన దిగులుగా ఉన్నట్టు కనబడితే ఏదో ఒక పని చెప్పి మనసును డైవర్ట్ చేయమని నీకు చెబుతాను. వృద్ధాశ్రమం వల్ల అమ్మ ఆశయం నెరవేరింది. శివరాం అంకుల్ ఇష్టపడితే ఆయన్ని కూడా మన ఆశ్రమంలో చేర్చగలిగితే నాన్నగారి దిగులు కూడా తీరుతుంది. ఇలాంటి విషయాలు ఆయనతో సూటిగా చెప్పలేక ఆయనను కష్టపెడుతున్నాను. నేనేమైనా తప్పు చేస్తున్నానా వందనా అని అడుగుతున్నాడు సుధీర్. నా కోడలు ఏం సమాధానం చెప్పిందో వినలేదు కానీ నేను మాత్రం నీళ్లతో నిండిన నా కళ్ళను తుడుచుకుంటూ, తప్పు నీది కాదురా, నాదే. ఎప్పుడూ నీ గురించి తప్పుగానే ఆలోచించాను. మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. నన్ను క్షమించు అనుకున్నాను మనసులో. ఎదురుగా ఫోటోలో నా భార్య నవ్వుతూ, వాడు మన పెంపకంలో పెరిగిన వాడండి, వాడెప్పుడూ తప్పు చేయడు అన్నట్టు అనిపించింది. పిల్లలిద్దరిని గుండెలకు అదుముకొని తృప్తిగా నిద్రలోకి జారుకున్నాను. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.